हरिः ॐ अभवाय मनोभवाय ते जलजातोदरसंभवाय च जगतां प्रभवाय साक्षिणे गुरुवर्याय नमो नमः। प्रिय భగవద్బంధువులారా, మనం 4 రోజుల విరామం తర్వాత మళ్ళీ ఇవాళ కలుసుకుంటున్నాం. అసలైతే ఇవాళ 11వ రోజు. కానీ ముందు మనం 7, 8, 9, 10 పాసురాలలో అమ్మ ఏం చెప్తూ ఉంది? మన ధనుర్మాస వ్రత కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు కూడా సాయంత్రం ఆ రోజు చెప్పిన పాసురంలో భావం ఏమిటి, అందులో మనం నుంచి ఏం గమనించాలి అనేది తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈవేళ మనం 7వ పాసురం యొక్క భావం, దానిలో నుంచి మనం ఏం గ్రహించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. ముందు 7వ పాసురం అనుసంధానిద్దాం. కీసు కీసెన్రెంగుం ఆనై చాత్తన్ కలందు பேசின பேச்சரவம் கேட்டிலையோ பேயப்பெண்ணே காசும் பிறப்பும் கலகலப்ப கைபேத்து வாசனரங்குழலாயிச்சியர் மத்தினால் ஓசை படுத்த தைரரவம் கேட்டிலையோ நாயக பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ தேசமுடையாய் తిరవేలోరెంబావాయ్. కీసు కీసెన్రెంగుం ఆనై చాతన్ అంటోంది. భరద్వాజ పక్షులు పగలు విడిపోదుము కదాయని తెల్లవారుజామున కలుసుకుని అన్ని వైపులా ఏవేవో మాట్లాడుకుంటున్నాయి అంటుంది. కేటిలయో వినిపించట్లేదా అంటోంది. మనం 6వ పాసురంలో గమనించాం, అమ్మవారు ఒక అనుభవ జ్ఞానము లేని కొత్తగా ఆధ్యాత్మికతలోకి వచ్చిన ఒక ఆమెను లేపారు, నిద్ర లేపారు. ఎందుకు ప్రతిసారి ఈవిడ వ్రతస్థలికి వెళ్ళిన అప్పుడల్లా ఒకరోజు ఒక ఆమెను యోగ నిద్రలోంచి లేపుతున్నారు అంటే, ఒక్కొక్క పాసురం ద్వారా ఒక్కొక్క గోపికను నిద్ర లేపడం ద్వారా వారి నిద్ర మామూలు నిద్ర కాదు, యోగ నిద్ర అని కూడా చెప్తున్నారు ఆవిడ. పాసురంలో ఆ యోగ నిద్రలోంచి వాళ్ళని మేల్కొలిపి వారితో పాటుగా మనము శ్రీకృష్ణుని వ్రతస్థలికి చేరాలి అనుకుంటోంది. ఎందుకు అందరినీ కలుపుకుని తీసుకువెళ్ళాలి అంటే, అందరితో కలిసి చేస్తేనే వ్రతం పూర్తవుతుంది. వ్రతం అనేది మనం ఒక్కళ్ళమే చేసుకోవడానికి కాదు, ఇది అందరి కోసం, లోకంలో అందరి గురించి, అందరికీ బాగుండాలి, అందరూ బాగుండాలి అని ఆవిడ వర్షం పడాలి అని చెప్పింది. పాడి పంటలు అభివృద్ధిగా మాకు ఉండాలి కృష్ణయ్య అని చెప్పింది. అలా ఈ గోదాదేవి అందరితో కలిసి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని ఎవరెవరైతే వస్తామని చెప్పి రాకుండా ఉన్నారో వారి ఇంటికి వెళ్ళి వారిని నిద్ర లేపి, వారి నిద్ర అంటే మామూలుగా మనం పోయే నిద్ర కాదు, అది యోగ నిద్ర అని చెప్తున్నారు. యోగ నిద్ర అంటే ఏంటి, మామూలు నిద్ర అంటే ఏంటి? మామూలు నిద్ర అంటే మనం నిద్రపోతున్నప్పుడు అనేక రకాల కళలు వస్తూ ఉంటాయి, అలసిపోయి నిద్రపోతూ ఉంటాం. కానీ వీరు రేపు మేము భగవంతుడితో చేరతాము, రేపు వ్రతస్థలికి వెళ్తాము, కృష్ణయ్య దగ్గరికి వెళ్తాము అనే ఉద్దేశంతో ఆ తన్మయత్వంలో ఉండిపోయి అదొక పరధ్యానంలో ఉండిపోయారు. దాన్ని ఈవిడ యోగ నిద్ర అంటోంది. ఆ యోగ నిద్ర నుంచి లేవండమ్మా, లేచి వ్రతానికి రండి అని చెప్పి ప్రతిరోజు కూడా ఒక్కొక్క గోపికను నిద్ర లేపుతూ వస్తోంది మన ఆండాళ్ గోపిక. నిన్నటి దాంట్లో పక్షులు కూయుచున్నవి, శంఖనాదము మోగుచున్నది అని చెప్పింది. ఈవాల్టి పాసురంలో భరద్వాజ పక్షులు ఆహారం కోసం వెళ్ళిపోతాం కదా, మళ్ళీ మనం సాయంత్రం దాకా కలవము కదా అని చెప్పి విడిపోతున్నాము, జాగ్రత్త అని చెప్పి జాగ్రత్తలు చెప్పుకుంటూ భరద్వాజ పక్షులు 2 జంటగా ఉన్నవి కాస్త మాట్లాడుకుంటున్నాయి, వాటి మాటల ధ్వని నీకు వినిపించట్లేదా అంటోంది. అలానే కుసుమాలంకృతములగ కేశబంధములు వీడుటచే సుగంధములను వెదజల్లుచున్న
జుట్టుముడులు గల గోపికలు అంటోంది. పొద్దున్నే రేపల్లెలో జరిగే కార్యక్రమం ఏంటంటే అందరూ పొద్దున్నే యమునా నదికి వెళ్ళడం, అక్కడికి వెళ్ళి మంచినీరు తెచ్చుకోవడం, ఆ తరువాత మగవారందరూ కూడా అక్కడ ఉన్న పచ్చిక మైదానాలకి గోవులను, గేదెలను, మిగతా పశువులన్నిటినీ తీసుకుని వెళ్తుంటే ఈ ఆడవాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే పొద్దున్నే పెరుగు చిలికేవారు. పొద్దున్నే ఎందుకు పెరుగు చిలుకుతూ ఉన్నారు అంటే కృష్ణుడికి ఇష్టమైన పని కాబట్టి. కృష్ణుడికి పాలు ఇష్టము, పెరుగు ఇష్టము, వెన్న ఇష్టము, నెయ్యి ఇష్టము, అన్ని ఇష్టమే కదా. కాబట్టి ఈ పెరుగు చిలికి వెన్న కృష్ణుడికి నివేదించాలి అనే ఉద్దేశంతో ఉదయాన్నే చక్కగా గడ్డ పెరుగు చాలా గట్టిగా ఉందట అది. ఆ కవ్వము కూడా దానికి వెళ్ళట్లేదు. అంత గట్టిగా ఉన్న ఆ పెరుగుని చాలా కష్టపడి శ్రమతో చిలుకుతూ ఉన్నాడు. అలా చిలుకుతూ ఉన్నప్పుడు వారి జుట్టు ముడులు ఏవైతే ఉన్నాయో వారు ఉదయాన్నే పూజకు ముగించుకుని వారి కార్యక్రమాల్లోకి వస్తారు కదా ఎవరైనా. ఉదయాన్నే మనం ఏం చేస్తాం, పొద్దున్నే లేవంగానే స్నానం చేసి మనమైతే ఏదో ఒక 2 నిమిషాలు భగవంతుడికి దండం పెట్టుకున్నామా లేదా అనుకుంటాము. వారు చక్కగా వారి కార్యక్రమాలన్నీ ముగించుకుని హాయిగా భగవంతుడి నామస్మరణ చేసుకుని ఆయనను ఆరాధించుకుని ఆ తులసి కోట దగ్గర కొంచెం సేపు సమయం కేటాయించి ఆమెకు నమస్కారం చెప్పి ప్రకృతిలోని ప్రతి పదార్థానికి, ప్రతి వస్తువుకి, అన్నిటికీ కూడా మనము ఒక దైవత్వాన్ని సిద్ధించుకుని దానికి నమస్కారం చేస్తూ ఉంటాం. ఎందుకు అంటే అవి జాగ్రత్తగా ఉంటేనే మనం బాగుంటాము కదా. చెట్లు, పక్షులు, అడవులు అన్ని బాగుంటేనే మానవులు కూడా బాగుంటారు. అలా వీరు వారి పూజా కైంకర్యములు ముగించుకుని ఆ భగవంతుడి దగ్గర ఉన్న ఒక 2 పువ్వులు చక్కగా జడలలో కొప్పులో బిగించుకుని పెరుగు చిలకడానికి వచ్చారట. అలా పెరుగు చిలుకుతూ ఉన్నప్పుడు ఆ గడ్డ పెరుగు ఏదైతే ఉందో మనకి ఇక్కడ ఇంకొక విషయం తెలియాలి. కృష్ణుడు ఎప్పుడైతే రేపల్లెకు వచ్చాడో అప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఏం జరిగింది అంటే ఎన్ని పాలు తోడేస్తే అంత పెరుగు వస్తుంది. అది అందరికీ ఇప్పటికి కూడా జరుగుతుంది. కానీ ఎంత పెరుగైతే వీరు చిలుకుతున్నారో అంత నెయ్యి వస్తోందట. ఎంత వెన్న వస్తోందట. ఎంత వెన్న వీరు కరగబెడుతున్నారో అంత నెయ్యి వస్తోందట. పాలు ఎంతుంటే పెరుగు అంత వస్తుంది. అది మనందరికీ తెలుసు. కానీ పెరుగుని చిలికితే వచ్చే వెన్న ఎంత వస్తుంది? మహా అయితే ఒక 0.5% వస్తుంది. లేదా పోనీ ఒక 40% వస్తుంది అనుకుందాం. కానీ ఇక్కడ రేపల్లెలో ఎప్పుడైతే కృష్ణుడు అడుగు పెట్టాడో అప్పుడు వీరికి పెరుగు చిలికిన వెంటనే వెన్న కూడా అంతే శాతం వస్తుంది. ఎంతైతే పెరుగు ఉందో అంత వెన్న వస్తుంది. అంత వెన్న కాస్తే మళ్ళీ అంత నెయ్యి వస్తుంది. ఎంతైతే ఉందో అంత నెయ్యి వస్తుంది అని చెప్తున్నారు. అలా వీరు పెరుగు చిలుకుతూ ఉన్నారు. అలా పెరుగు చిలుకుతూ ఉన్నప్పుడు ఏమేం జరుగుతూ ఉన్నాయి అంటే అక్కడ వీళ్ళు చెప్తూ ఉన్నారు. వాళ్ళ కేశ పాశములు వీళ్ళు గట్టిగా పెరుగు చిలుకుతూ ఉండటం వలన 2 చేతులు పెట్టి వాళ్ళ జుట్టు ముడులు ఊడిపోతూ ఉన్నాయి. అలా ఊడిపోతూ ఉన్నప్పుడు వారు భగవంతుడి పువ్వులు ఏవైతే ఉన్నాయో అవి పెట్టుకున్నారు కదా, అవి విడిపోవడం వలన మంచి సువాసన గాలిలో అంతా పరిమళిస్తూ ఉంది. ఆ పరిమళం నీకు తెలియట్లేదా? నీవు లేవాలి కదా అని చెప్తోంది. ఈ గోపిక అంది లోపల నుంచి, భరద్వాజ పక్షులు కూస్తూ ఉన్నాయి, పొద్దున్నే వెళ్ళిపోతూ ఉన్నాము ఆహారానికి అని చెప్పి మాట్లాడుకుంటూనే అంటున్నారు. భరద్వాజ పక్షులు గాని ఎప్పుడు కూయకుండా ఉన్నాయి చెప్పండి అని అంటే వీళ్ళు రెండోది చూపిస్తున్నారు. పొద్దున్నే గోపికలు లేచేశారు, వారి పనులు వారు చేసుకుంటూ ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. కాసుం పిరప్పుం కలగలప్పక్కైపేత్ వాసన రంకుళలాయిచ్చియర్ అంటున్నారు. వారి మెడలోని ఆభరణ ధ్వనులతో కలిసి వారి చేతుల కంకణ ధ్వనులు విజృంభించి ఆకాశాన్ని అంటుచున్నవి. మనం పెరుగు చిలికేటప్పుడు చూడాలి. పెరుగు చిలకడం అంటే మనం 2 చేతులతో ఇలా చేయడం కాదు. అప్పట్లో ఒక కవ్వాన్ని ఒక వాసానికి కానీ ఒక స్తంభానికి కానీ పెట్టి కట్టేసి తాళ్ళు పెట్టి పెద్ద కడవలో చిలుకుతూ ఉండేవారు. అలా చిలికేటప్పుడు ఏం జరుగుతూ ఉంది అంటే వాళ్ళ గాజుల గలగలలు మోగుతూ ఉన్నాయి. అలానే వారు అలా చిలుకుతూ ఉన్నప్పుడు వారి మెడలోని ఆభరణాలు ఏవైతే ఉన్నాయో మంగళసూత్రాలు అవన్నీ కూడా శబ్దాలు చేస్తూ ఉన్నాయి. ఆ శబ్దమైనా నీకు వినిపించట్లేదా అంటున్నారు. వీళ్ళేమన్నా వెళ్ళి చూసొచ్చారా? లేదు కదా. మరి వీళ్ళు ఎలా చెప్పగలుగుతున్నారు అంటే శబ్ద గ్రహణ శక్తి ద్వారా చెప్తున్నారు వీళ్ళు.
శంఖం మోగుతోంది అంటే గుళ్ళోదని చెప్పగలుగుతున్నాం. అలానే పెరుగు చిలికితే పాటు ఒక రకమైన వేరే ఆభరణాలేవో కదులుతున్న శబ్దం గూడా వస్తోంది అని చెప్తున్నారు. అంటే వీళ్ళేం జేస్తూ ఉన్నారు అంటే, ప్రతి గోపిక కూడా వాళ్ళ ఇంట్లో పెరుగు చిలుకుతూ ఉన్నారు. ఆ చిలుకుతూ ఉన్న శబ్దంతో పాటు వారి ఆభరణాలు చేసే శబ్దం గూడా వస్తూ ఉంది. అది గూడా వినిపించట్లేదా అంటున్నారు. నాయగ పెణ్ పిళ్ళాయ్ అంటున్నారు. ఓ నాయకురాలా అంటున్నారు. నాయకురాలు అంటే ఎవరు? లీడర్ కదా! మమ్మల్ని అందరినీ లీడ్ చేసే శక్తి నీకు ఉంది. అలాంటిది నీవే పరుండి, నీవే యోగ నిద్రలో ఉంటే ఎలా అమ్మా? నీవు లేవాలి, నీవు లేచి రావాలి అని చెప్పి కోరుతూ ఉన్నారు. సర్వ పదార్థములలోనూ వాత్సల్యంతో వ్యాపించి ఉండి, మనకు కనపడాలి అనే ఉద్దేశంతో కృష్ణుడిగా అవతరించి, విరోధులను నశింపజేసిన ఆ శ్రీకృష్ణునిని కీర్తిస్తూ ఉన్నారు. వాళ్ళు ఆ పెరుగు చిలుకుతూ కూడా కృష్ణయ్య గురించి గానం చేస్తూ ఉన్నారట గోపికలు. ఆ రేపల్లెలో ఉన్న ఆ మిగతా వారందరూ గూడా వాళ్ళు ఆ గానం చేస్తూ ఉన్నారు, పెరుగు చిలుకుతూ ఉన్నారు. అలానే వారి ఆభరణాలు గూడా మోగుతూ ఉన్నాయి. వారి కేశ పాశముల నుంచి వచ్చిన సుగంధభరితమైన వాసన కూడా వస్తూ ఉంది గదా! ఇవన్నీ గూడా నీవు వినిపించుకోకుండా ఆ వాసన పరిమళములను పీల్చుకుంటూనే ఉన్నావు కదా! నీకెందుకు తెలియట్లేదు? ఇది పొద్దున తెల్లవారింది తల్లి అని జెప్పి లేవమని చెప్తూ ఉన్నారు ఈ గోపికను. నీ తేజస్సు మాకు కనబడుతూ ఉంది. నీవు నిద్రలో లేవు. నీ తేజస్సు నాకు కనిపిస్తూ ఉంది. నీవు యోగ నిద్రలో ఉన్నావు కాబట్టి నీవు లేవాలి అని చెప్పి కోరుతూ ఉన్నారు ఈమెను. ఈమెను నాయకురాలు అన్నారు. నిన్నటి ఆవిడని ఏమన్నారు? "పిల్లా ఎళిందిరాయ్ ఓ పిల్ల లేమ్మా" అన్నారు. ఈవిడనెలా అంటున్నారు? పేపెಣ್ಣె అంటున్నారు. పిచ్చిదానా అంటున్నారు. ఈవిడ అనుభవ జ్ఞానం కలిగినది. అందువల్ల ఈవిడని పిచ్చి అన్నారు. పిచ్చి అంటే ఈవిడ పిచ్చి దేనిది అంటే, తన మెమరీలో మొత్తం కృష్ణుడే ఉన్నాడు. అతనితో ఎలా ఉండాలి, ఏం చేయాలి అనే ఆలోచనలో అక్కడ ఉండిపోయింది కానీ, వీరితో కలిసి బయటికి వెళ్ళాలి, ఆ వ్రతానికి చేరాలి అనే ఉద్దేశంలో లేదు ఈ గోపిక. అందువలన ఈవిడని పేయపెണ്ണే అని చెప్పి పిలుస్తూ ఉన్నారు. ఓ పిచ్చిదానా, మనకి భగవంతుడు చెప్పాడు కదా! అందరం కలిసి చేస్తేనే ఒక మంచి శక్తి లభిస్తుంది అని మనం అంతకు ముందే తెలుసుకున్నాం కదా! నీవు రావాలి బయటికి అని చెప్పి ఈమెను పిలుస్తూ ఉన్నారు. ఈ కీసు కీసింద్రింగుం ఆనైచ్చాత్తని అంటున్నారు. మొన్నటి దాంట్లో పక్షులన్నారు. ఇవాల్టి దాంట్లో భరద్వాజ పక్షులు అంటున్నారు. అంటే మనకి తెలియకుండా ఉదయం పూట సుప్రభాత సేవ జరుగుతూ ఉంటుంది. అలానే రకరకాల మంత్రాలు మైక్‌లో గాని, గుళ్ళో నుంచి వినిపిస్తూ ఉంటాయి. అదిగో పొద్దున్నే అయింది. కార్తీక మాసం అంటే ఇంకా బాగా తెలుస్తుంది. కార్తీక మాసంలో రకరకాల పూజలు ఉదయాన్నే చేస్తూ ఉంటారు. అలా చేస్తూ ఉండటం వలన అమ్మో! కార్తీక మాసం ఇవాళ సోమవారం గూడాను గుళ్ళో మైక్ కూడా మోగుతూ ఉంది. మనం లేవాలి అనే ఉద్దేశంతో మనం లేస్తాం. ఇక్కడ ఈవిడ కూడా అదే చెప్తూ ఉన్నారనమాట. భరద్వాజ పక్షులు అంటే ఇక్కడ ఆచార్యులు, గురువులు. గురువులు, ఆచార్యులు వారి సాధన కోసం వారు ఏవేవో మాట్లాడుకుంటూ ఉన్నారు. అవి మనకు అర్థం కాకపోవచ్చు. కానీ వారు మాట్లాడుతూ ఉన్నది వినాలి. అది ఏదో మనకు కూడా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో మేము లేచేసాము. ఇది తెల్లవారింది అని మేము గుర్తించాము. నీవు గూడా గుర్తించు తల్లి అని చెప్తూ ఉన్నారు. ఇవాల్టి పాసురంలో. ఇవాల్టి పాసురం అంటే 7వ పాసురంలో. అలానే 8వ పాసురం ఏంటో ఇవాళ చూద్దాం. 8వ పాసురం ముందు అనుసంధానం చేసుకుందాం. கீழ்வானம் வெள்ளென்று எருமை சிறுவீடு மேய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவான் வந்து நின்றோம் கோதுகலமுடையா பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டியா தேவாதி தேவனைச் சென்று நாம் சேவித்தால் ఆవావెందారాయందరులేలోరెంబావాయ్ అంటున్నారు. 8వ పాసురం. 7వ పాసురంలో భరద్వాజ పక్షులు కూస్తూ ఉన్నాయి. లేవమ్మా తల్లి అని చెప్పి అంటున్నారు. అలానే దది మదనం జరుగుతూ ఉంది. దది మదనం జరుగుతూ ఉండటం వలన గోపికల ఆభరణాలు
కంకణాలు కూడా మోగుతూ ఉన్నాయి, లేవాలి అని చెప్తున్నారు. అనేక గుర్తులు చెప్పి ఆవిడను నిద్రలేమ్మని అడుగుతూ ఉన్నారు. ఈవేళ 8వ పాసురంలో ఏం చెప్తూ ఉన్నారు అంటే, తూర్పు దిక్కు తెల్లవారుతూ ఉంది, చిన్న బీడులోనికి మేయుటకు విడువబడిన గేదెలు విచ్చలవిడిగా పోతూ ఉన్నాయి. మిగిలిన పిల్లలందరూ కూడా వ్రతస్థలానికి వెళ్ళడానికి వస్తూ ఉన్నారు. వాళ్ళను ఆపి, అదేమిటరా ఈవిడ రాలేదు అని, మనం నీకోసం మేము ఇక్కడికి వచ్చాం, కుతూహలము కలదానా అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఓ పడతి లేచిరమ్ము అంటున్నారు. తూర్పు దిక్కు తెల్లవారుతూ ఉన్నది అంటే ఉదయం అవుతూ ఉంది అని చెప్తున్నారు. దేనికి ఉదయం అవుతూ ఉంది అంటే, భగవంతుడికి చేరాలి, అతని సేవ చేయాలి అనే ఉద్దేశంతో ముందు ఉదయం అవుతూ ఉంది, లేవాలి, చేయాలి అనే ఉద్దేశం మనకి కలగాలి అనే ఉద్దేశంతో తూర్పు దిక్కు తెల్లవారుతోంది అని చెప్తున్నారు. అలానే ఇంకో దానికి కూడా సంకేతం అండి. ఈ రోజు గడిచిందంటే తర్వాత మనం ఎన్ని రోజులు బతుకుతాం అనేది మనకు తెలియదు కదా. బతుకు తెల్లారిపోయిందిరా అంటుంటారు కదా. అలా ఈ బతుకు ఎప్పటికైనా తెల్లవారిపోయేదే, ఈ జీవనం ఎప్పటికైనా ముగియవలసిందే, ఈ జీవిత చక్రం. కాబట్టి భగవంతుడి దగ్గరికి ముందు చేరాలి, తెల్లవారుతూ ఉన్నది కాబట్టి ముందు మనం చేయాల్సిన కార్యక్రమాలలో భాగంగానే ముందు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాలి అనే ఉద్దేశాన్ని ఇక్కడ తెలియజేస్తోంది. తూర్పు దిక్కు తెల్లవారుతున్నది అనే ఒక చిన్న లైన్ లో మన ఆండాళ్ గోపిక. చిన్న బీడులోనికి మేయుటకు విడువబడిన గేదెలు విచ్చలవిడిగా పోతూ ఉన్నాయి. ఆలోచనలు, మనలోని ఆలోచనలు రకరకాలుగా వెళ్ళిపోతుంది. ఇవాళ ఉదయం ఏమేం చేయాలి, ఏమేమి పనులు చేయాలి, రేపేం చేయాలి, ఇవాళ అక్కడికి వెళ్ళి కరెంటు బిల్లు కట్టాలి, ఇక్కడికి వెళ్ళి ఈ పని చేయాలి అనుకుంటూ ఉంటాం కదా. అలానే ఇక్కడ చిన్న చిన్న పనులు, వ్యాపార మా పచ్చిక చిన్న చిన్న బీళ్ళు అంటారు కదా, అంటే మన ఇంటి దగ్గరలో ఉన్న కొంచెం ఖాళీ స్థలంలోకి, లేదంటే ఇంటి ముందున్న ఖాళీ స్థలంలోనో గేదెలను వదిలితే అవి వెళ్తూ ఉంటాయి. మనం ఈలో పనులు చేసుకుంటూ ఉంటాం. ఆ తర్వాత వాటిని తీసుకువెళ్ళి మైదానానికి, పచ్చిక మైదానానికి వదిలిపెట్టచ్చు అనుకున్నారు. అలా వెళ్ళిపోతూ ఉన్నాయి. మిగిలిన పిల్లలందరూ కూడా అబ్బో తెల్లవారిపోయింది, వ్రతానికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా రెడీ అయిపోయి వస్తూ ఉన్నారు. అలా వాళ్ళు బయలుదేరి వెళ్తూ ఉంటే వాళ్ళను ఆపి, నీవు కూడా మాతో పాటు వస్తావు అని చెప్పి వాళ్ళని ఆపి ఇక్కడికి తీసుకొచ్చాం తల్లి, నువ్వు లేవలేదా ఇంకా, లేమ్మా అని చెప్పి అడుగుతున్నారు ఈవాల్టి గోపికను. కుతూహలము కలదానా అంటున్నారు. ఈవిడకి కృష్ణుడి లీలలు వినడం అంటే చాలా ఆతృత అన్నమాట. ఉత్సాహం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ కృష్ణుడట కరెక్ట్ గా 6 రోజులు 8 రోజులు పిల్లవాడప్పుడే పూతన అనే ఒక ఆవిడను సంహరించాడట. అలానే దేవాది దేవుడట, అందరికీ కూడా అతనే ఒక దేవుడు, ఒక అధిష్టానమైన వ్యక్తి అట, అందరినీ తన శాసనంలో ఉంచుకునే వ్యక్తి అట అని చెప్తున్నారు. అలానే మల్లరై మాట్టియ మావాయి పిళందానై మల్లరై మాట్టియ కేశియని రాక్షసుణ్ణి చంపినవాడు మల్లురను మట్టుబెట్టి దేవతలకు ఆదిదేవుడైన ఆ శ్రీకృష్ణుణ్ణి సేవించాలి కదా అని చెప్పి అంటున్నారు. ఎందుకు ఈ పదాలు వాడారు అంటే, ఈవిడికి ఆ భగవంతుడి లీలలు వినడం అంటే చాలా ఇష్టం. అలానే ఆయన ఎక్కడ అయితే హీరోలాగా ప్రవర్తించిన ఉంటాయి కదా, మల్లరై మాట్టి అంటే మల్లురైన వాళ్ళని సంహరించాడు అని చెప్తున్నారు ఇక్కడ. అలా సంహరించిన కృష్ణుడి గురించి చెప్తూ ఉంటే ఈవిడ త్వరగా లేస్తుంది అనే ఉద్దేశంతో కుతూహలము కలదానా అంటుంది. అంటే పొద్దున్నే లేవాలి, వెళ్ళి ఏదో పూజ చేయాలి, పని చేయాలి అంటే కాదు, ఉత్సాహంగా చేయాలి, కుతూహలంగా చేయాలి ఏ పనైనా గాని. ఈ పని వీరికి ఇచ్చారు అంటే వారు అందులో మంచిగా చేస్తారు, అది వారికి ఇస్తే ఇంకా మీరు తిరిగి చూసుకోక్కర్లేదు అన్నట్టు చేయాలి. ఏదో చేశామంటే చేశామన్నట్లు కాదు, మనకి భగవంతుడి మీద కుతూహలము ఉండాలి. నెక్స్ట్ ఏం చెప్తారు, ఆ తర్వాత పాసురంలో ఇంకేమేం జరుగుతుంది అనే ఆ కుతూహలము మనకి ఉండాలి అని ఆవిడ ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు. కుతూహలము కలదానా ఓ పడతి లేచిరమ్ము అంటున్నారు. మొన్నేమో పిల్ల అన్నారు, నిన్నేమో స్త్రీ అన్నారు, ఇవాళేమో పడతి అంటున్నారు. అంటే క్రమక్రమంగా అందులో పరిణితి చెందుతున్నారు వీళ్ళు. ఒక్కొక్క గోపిక ఫస్ట్ ఆవిడ కొత్తగా వచ్చిన ఆవిడ, అనుభవంలోకి వస్తూ ఉన్న ఆవిడ. రెండవ గోపిక అనుభవ జ్ఞానం ఉంది కానీ అందరితో పంచుకోవాలి అని తెలియని విషయం ఆవిడది. కాబట్టి నువ్వు మాతో కలిసి రావాలి, నువ్వు మా అందరికీ నాయకురాలివి అని చెప్పారు. ఈవిడ నీకు కుతూహలము చాలా ఉంది కదా, నీలాంటి కుతూహలము కలిగిన వ్యక్తులు
అంటే ఆ ఉత్సాహం ఉన్న వ్యక్తులు మాతో కలిస్తే మాకు కూడా ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. అలానే నీలాంటి వ్యక్తులను కలుపుకోవడం ద్వారా వీళ్ళందరికీ నా మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది అనే ఉద్దేశంతో కృష్ణుడు కూడా మా దగ్గరికి వెంటనే వస్తాడు అనే ఉద్దేశంతో ఈవిడని నీవు రావాలి తల్లి బయటికి అని చెప్పి బయటికి పిలుస్తూ ఉన్నారు, తట్టి లేపుతూ ఉన్నారు. అలాంటి ఆదిదేవుడైన వాణిని మనము వెళ్ళి సేవిస్తే అయ్యో అయ్యో మీరే వచ్చారా అని బాధపడుతూ మన మంచి చెడ్డలను విచారించి మనని కటాక్షిస్తాడు అంటున్నారు. ఆవా వెండ్రారా ఎందరులేలో అంటున్నారు. అంటే ఎవరైతే అతని గుణములను కీర్తించి ఇంత కష్టపడ్డాడా, ఇంత మందితో పోరాడా చిన్ని కృష్ణుడు అని ఎవరైతే అతడి గుణములను కీర్తించి అతని కథలను కుతూహలంగా వింటారో వారు ఎప్పుడైతే తన దగ్గరికి వస్తారో అలాంటి భగవద్భక్తులందరినీ కూడా అయ్యో నా కోసం ఇంత శ్రమపడి వచ్చారా మీరు, ఏం చేయాలర్రా మీకు అని చెప్పి ఆయన అంతటా ఆయన ఎదురొచ్చి మనని కటాక్షిస్తాడు కదా. అటువంటి కటాక్షించే కృష్ణయ్య కోసం మనం వెళ్ళాలి కదా, నీవు లేమ్మా అని చెప్పి ఈవాల్టి గోపికను నిద్రలేపారు. అది అలా 8వ పాసురం ముగిసింది. 9వ పాసురం చూద్దాం. 9వ పాసురం ఇప్పటి వరకు ముగ్గురిని లేపారు. ఇవాల్టి గోపిక ఇవాళ 9వ పాసురం ఏంటో చూద్దాం. தூமணி மாடத்து சுத்தும் விளக்கெரிய தூபம் கமலத்து இளனை மேல் கண் வளரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ்த்திரவாய் மாமீர் அவளை எழுப்பீரோ உன்மகள் தான் ஊமையோ அன்றிச்ச விடோ அனந்தலோ ஏம பெருந்தையில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்று నామం పలవం నవిందేలోరెంబావాయ్. ఇవాల్టి పాసురం 9వ పాసురం చాలా చాలా మంచి పాసురం అన్నమాట. అది మనకి చాలా విషయాలను నేర్పించే పాసురం ఇది. తూమణి మాడుతూ చుత్తుం విளక్కెరియా అంటున్నారు. పరిశుద్ధములగు నవవిధమైన మణులతో నిర్మించబడిన మేడలో సుఖశయ్యపై చుట్టూను దీపములు వెలుగుచుండగా అగరు ధూపము గుమగుమలాడుచుండగా నిద్రపోవుచున్న ఓ అత్త కూతురా అంటున్నారు. ఈవిడను పరిహాసాలు ఆడుతున్నారు. అత్త కూతురు అంటే ఎవరు? మరదలు కదా. పరిశుద్ధములకు నవవిధ మణులతో అంటున్నారు. నవవిధ మణులు ఉన్నాయట. 9 రకాల మణులతో అలంకరించిన ఒక శయ్యపై ఈవిడ పడుకుని ఉందట. ఈవిడ పడుకుని ఉన్న మంచం దగ్గరే కూడా ఒక ధూపం ఉంది. అందులో నుంచి ఊరికే పొగ రావట్లేదు, గుమగుమ లాంటి వాసన పరిమళములు మాత్రమే వస్తూ ఉన్నాయి. అటువంటి వాసన పరిమళములు కలిగిన ఆ సుఖశయ్య మీద నీవు పడుకున్నావేంటి, నువ్వు లేవాలి కదా, నువ్వు రావాలి కదా అని చెప్పి అడుగుతున్నారు. ఈ మణి కవాటపు గడిని తీయుము అంటున్నారు. మొన్నటిదాకా తలుపులు లేవనుకున్నాం, ఈవిడ దానికి తలుపులు ఉన్నాయి, మణులున్నాయి కదా. ఇంట్లో మణులు ఉన్నప్పుడు కాస్త భయం ఉంటుంది కదా, ఆ జాగ్రత్తతనంతో ఈవిడ తలుపేసుకుంది అనుకుంటాను బహుశా. మణి కవాటపు గడిని తీయుము అంటున్నారు. ఏమిటి నవవిధ మణులేంటి? కెంపులు, వజ్రాలు, వైడూర్యాలు ఇవేనా? మరకత, మాణిక్యాలు కాదు. నవవిధములైన భక్తులు, భక్తి రీత్యలు, భక్తి రకాలు అంటారు. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, వందనం, పాదసేవనం, ఆత్మ నివేదనం, అర్చనం, దాస్యం ఇవి ఉన్నాయి కదా. ఇలా 9 రకాలుగా ఎవరైతే స్వామిని సేవిస్తారో వారికి ఆత్మ నివేదనం, చివరికి వారి ఆత్మ పరమాత్మ ఎందే ఉంటుంది అనేది అందులోని పరమార్థం. అలా నవ విధములైన భక్తి చేతులతో చేష్టలతో ఆవిడ ఆ శ్రీకృష్ణయ్యను కీర్తిస్తూ ఉందట. ఆవిడ యోగ నిద్రలో ఇది చేస్తూ ఉంది. అలానే చుట్టూ దీపం ఉంది అని అంటున్నారు. తూమణి మాడుతూ చుత్తుం విளக்கெரிய తూపం కమలత్తు ఇళనై మేల్ కణ్వళரும் అంటున్నారు. అంటే ఒక దీపము ఎలా అయితే ప్రకాశిస్తూ ఉందో ఈవిడ కూడా అలానే ప్రకాశిస్తూ ఉంది సుఖశయ్య మీద, ఈ మంచం మీద. ఏం మంచం మీద అంటే 9 రకాల భక్తులు ఏవేవైతే ఉన్నాయో వాటి చేత ఆ కృష్ణయ్యను కీర్తించింది కాబట్టి ఆ విధమైన ఆ చేష్టలో, ఆ యోగ నిష్టలో ఉంది ఈవిడ.
అలానే గుమగుమలాడుచుండగా నిద్రపోవచ్చున్నో అత్త కూతురా అంటున్నారు. ఈ గుమగుమలాడడం ఏమిటి అంటే, ఈవిడ కృష్ణయ్య యొక్క ప్రేమామృతాన్ని ఆ పరిమళాలన్నిటినీ స్వీకరిస్తూ ఉందట. అది ధూపం. అందుకే దీనికి పొగలేదు, వాసన మాత్రమే ఉంది అని చెప్తున్నారు. అద్దాల మేడలో పడుకుని ఉందట. ఈవిడ కనిపిస్తూ ఉన్నాయి అన్ని. వీళ్ళకి ఎలా తెలుస్తుంది? తలుపు తీస్తే తెలుస్తుంది కానీ తలుపు తీసి లేదు. కానీ అద్దాల మేడలో అంటే ఆ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది కదా. ఆవిడ పడుకున్నది ఎలా పడుకుంది, ఏంటి, దేని మీద పడుకున్నది, ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి కదా. ఈవిడ యోగ నిద్రలో, ఏ యోగ నిద్రలో ఉందంటే నవ విధములైన భక్తి మార్గములలో శ్రీకృష్ణుని కొలిచినిది అని చెప్తున్నారు. అలానే ఓ అత్త, నీవైనను ఆమెను నిద్ర లేపు అంటున్నారు. పక్క నుంచి వాళ్ళ అమ్మ వెళ్తూ ఉందట. వెళ్తూ ఉంటే, అత్త నీవైనా నీ కూతురిని లేపచ్చు కదా, ఇలా ఈ 9 రకాలైన మణుల మీద ఉన్న మంచం మీద పడుకుని ఉంది. అలా పడుకునున్న ఆవిడని మేము లేపుతుంటే లేవట్లేదు, గడి కూడా తీయట్లేదు. ఈవిడ ఏమన్నా మూగదా చెవిటిదా అసలు? లేపాలి కదా, నువ్వైనా లేవాలి కదా అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఈ గాఢ నిద్ర పట్టినట్టు ఎవరైనా నీకేమైనా మంత్రించారా ఏంటి అని చెప్పి అంటున్నారు. ఈవిడ గాఢ నిద్ర ఎందుకు పోతూ ఉంది, ఈవిడ మూగదానిలాగా చెవిటిదానిలాగా ఎందుకు ఉంది అనేది మనం తర్వాత తెలుసుకుందాం. ఓ మహా మాయావి మాధవ వైకుంఠవాస అని అనేక నామములను మేము కీర్తిస్తూ ఉన్నాము. కాబట్టి నీవు కూడా మాతో పాటు వచ్చి కీర్తించి వ్రతస్థలికి రా తల్లి అని చెప్పి అంటున్నారు. మహామాయావి మాధవ అంటున్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పదాలని అంటూ ఉన్నారు. ఎందుకంటే వారికి ఆ ఇష్టమైన కుతూహలం కలిగింది ఆవిడకి. కొంతమందికి యాక్షన్ సినిమాస్ ఎలా అయితే ఇష్టమో, అలానే కృష్ణుడు శత్రువులను లేదంటే దుష్టులను శిక్షించాడు అనేది చెప్పడం అంటే చాలా కుతూహలం కలిగింది 8వ పాసురంలో ఉన్న ఆ గోపికకి. ఈవిడకి నవవిధములైన భక్తి మార్గములని ఈవిడ దగ్గరే ఉన్నాయి. ఏంటి 9 అంటే? శ్రవణం. మొదటిది శ్రవణం, చక్కగా శ్రద్ధగా వినగలగడం, కీర్తనం పాడగలడం, విష్ణు స్మరణం మనంతట మనమే మననం చేసుకోవడం, దాస్యం ఏదైనా గుళ్ళో సేవ చేయగలగడం, వందనం చక్కగా నమస్కారం చేయడం, ఇంకా అర్చనం పూజించడం, నర్తనం ఆయన భగవన్ నామస్మరణ చేస్తూ మనంతట మనం మమేకమై ఏం చేస్తున్నామో తెలియని స్థితిలో నాట్యం చేయగలగడం. అలా ఆత్మ నివేదనం చివరికి. అలా 9 రకాలు ఉన్నాయి కదా. ఈవిడ ఆ స్థితిలో ఉందన్నమాట. అలా స్థితిలో ఉన్న ఈవిడకి ఏమీ వినిపించట్లేదు. ఆయన ఒక్కడే ఉన్నాడు, ఆయనతో నేనున్నాను, ఆయన ఆ కృష్ణుడితో నేను మాట్లాడుతూ ఉన్నాను, మీరెవరు మధ్యలో అన్నట్లు ఆవిడ ఆ స్థితిలో ఉండిపోయి ఉంది. అందుకని ఈవిడ మూగదా లేదా చెవిటిదా అని చెప్పి అంటున్నా గానీ పట్టించుకొని అధిక్షేపిస్తున్నారనమాట. నీవు అంతలాగా ఆ యోగంలో ఉండమాకు తల్లి, నువ్వు బయటికి రావాలి, నువ్వు బయటికి వచ్చి మాతో పాటు కలవాలి, మనం అందరం కలిసి వ్రతానికి వెళ్ళాలి అని చెప్తూ ఉన్నారు. మహామాయావి మాధవ అంటున్నారు. మధు అనే రాక్షసుణ్ణి చంపినవాడు కాబట్టి మాధవుడయ్యాడు అని ఒక ఇది ఉంది. వైకుంఠవాస అని చెప్పి అంటున్నారు. ఆత్మ నివేదనం అంటే ఏంటి? చివరికి పరమాత్మలో చేరడమే కదా. అందుకని వైకుంఠవాస అని పిలుస్తూ ఉన్నారు. అలా పిలిస్తే ఆవిడకి ఇష్టమైన పదములను పిలవడం ద్వారా ఆవిడ లేచి బయటకి వస్తుంది అనే ఉద్దేశంతో ఆవిడకి ఇష్టమైన పదాలను పిలుస్తూ ఇవాల్టి పాసురంలో గోపికని లేపుతూ ఉన్నారు మన ఆండాళ్ గోపిక మరియు ఇతర గోపికలు అందరూ కలిసి. ఇప్పుడు 10వ పాసురంలోకి వెళ్దాం. మళ్ళీ తర్వాత అందరం అన్ని పాడుకుందాం. 10వ పాసురం. కొంచెం ముందు ముగించుకుని తర్వాత 11వ పాసురంకి వెళ్తాం. అలా కరెక్ట్ కాదు కదా. 10వ పాసురం. నోత్చువర్కం అంటున్నారు. 10వ పాసురం అనుసంధానం చేసుకుందాం. నోతుచ్చువర్కం పుగుగిన్ర అమ్మనాయ్
மாத்தமும் தாராரோ வாசல் திறவாதார் நாத்தத்துழாய் முடி நாராயணன் நம்மால் போத்த பறை தரும் புண்ணிய நாள் பண்டொரு நாள் கூத்தத்தின் வாய் விழிந்த கும்பகர்ணனுன் தோத்தமுனக்கே பெருந்தயில் தான் தந்தானோ ఆతానందలుడయాయ్ అరుంగలమే తేత్తమాయ్ వందు తిరవేలోరెంబావాయ్. ఇవాళ పాసురంలో ఒక్కొక్క గోపికను లేపడం, వారి యోగ నిద్రలో నుంచి వారిని శ్రీహరి కీర్తన ద్వారా వారికి ఇష్టమైన పదాలను కీర్తిస్తూ వారిని ఆ యోగ నిద్రలో నుంచి నిద్రలేపి వారిని వ్రతస్థలికి చేరేట్లు చేయడమే కదా ఈవిడ చేస్తూ ఉన్నారు. 6, 7, 8, 9లోను. ఇవాల్టి 10వ పాసురంలో కూడా ఒక గోపికను నిద్ర లేపడానికి వీరందరూ కలిసి ఒక చోటకి వచ్చారు. ఆవిడ ఎలా పడుకుని ఉన్నారు అనేది చెప్తూ ఉన్నారు. మేము రాకముందే నోము నోచి దాని ఫలముగా సుఖానుభవము పొందిన తల్లి తలుపు తెరవకపోయిన పోదువుగాక మాటనైనను పలుకవా అంటున్నారు. ఆవిడ ఎలా పడుకుంది అంటే, అమ్మయ్య, మనం ఏదైనా ఒక చిన్న కార్యక్రమం కానీ లేదంటే ఇంట్లో పెళ్లి పెట్టుకున్నాం అనుకోండి, ఒక 4-5 నెలలు ఒక్కొక్క రోజు నిద్ర కూడా ఉండదు. కనీసం నిద్రపోమన్నమాట. ఏం జరుగుతుందో ఏంటో, ఇవాళ ఆర్డర్ ఇచ్చి వచ్చాము, వాళ్ళు సరిగా చేసి వస్తారో లేదో, ఆ కార్యక్రమం బాగా జరుగుతుందో ఈ కార్యక్రమం బాగా జరుగుతుందో అనుకుంటాం. అలా ఈ ఆలోచనలన్నీ ఉంటాయి కదా. కానీ వ్రతం అయిపోయిన తర్వాత లేదంటే ఆ పెళ్లి అయిపోయిన తర్వాత ఎంత ఫ్రీగా ఉంటారు. దగ్గర 2-3 రోజులు మమ్మల్ని ఎవరిని కదిలించొద్దని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడుకుంటాం. అలానే ఈవిడ కృష్ణుడి వ్రతానికి వెళ్తూ ఉన్నామని చెప్పి అనుకుని వీరు ఆ రోజు సాయంత్రం అనుకున్నారు, తర్వాత రోజు ఉదయం అందరం కలిసి వెళ్దాం అనుకుంటే మిగతా వాళ్ళందరూ వచ్చారు కానీ ఈవిడ రాలేదు. మన ఆండాల్ గోపిక అనుకుంది కదా, అందరితో కలిసి వెళ్ళి చేయాలి గాని మనం ఒక్కళ్ళడం చేయడం కాదు అని చెప్పి అనుకుంది కదా. అలా ఈవిడ ఇవాల్టి పాసురంలో అసలు మొత్తం నోమంతా అయిపోయి వ్రతం అయిపోయి కృష్ణుడిని కలిశాము, కృష్ణుడు మనతో మాట్లాడాడు, కృష్ణుడు మనతో చక్కగా మమేకమైపోయాడు అనుకున్నట్టుగా పడుకుందామేంటి నువ్వు అని చెప్పి అధిక్షేపిస్తున్నారు ఇవాల్టి గోపికని. దాని ఫలము మొత్తము కూడా అనుభవించేశాం మేము అనుకుని పడుకున్నావా ఏంటమ్మా, మాతో మాట్లాడవా, పలుకవా, లేతల్లి అని చెప్పి పిలుస్తూ ఉన్నారు. పరిమళముతో నిండిన తులసి మాలలు అలంకరించుకున్న కిరీటము గల నారాయణుడు అంటున్నారు. ఈవిడ ఎలా ఉంది అంటే వీళ్ళు తలుపు తెరిచి చూశారనమాట. పడుకుని ఉందేమో, అలా పడుకుని ఉన్నావు, నువ్వు లేవా అని చెప్పి పిలిచారు. కానీ వీళ్ళకి ఆ తలుపు కొంచెం తెరిచినప్పుడు ఎలా అనిపిస్తోందంటే సుగంధమైన తులసీదళపు వాసన, మంచి తులసి వాసన చాలా గుమగుమలాడుతూ వస్తూ ఉందట వీళ్ళ దగ్గరికి. అలా నారాయణుడికి ఈవిడ నారాయణుడిని పిలిచి తన దగ్గరే ఉంచుకుని ఒక చిన్న కృష్ణుడికి ఎలా అయితే వాళ్ళ అమ్మ ఉదయాన్నే చక్కగా తలస్నానం చేయించేసి కొప్పు పెట్టి దాని మీద నెమలి పింఛం పెట్టి ఆ కిరీటాన్ని ఆ ముత్యాలని సరి చేస్తూ ఎలా అయితే ఉందో, ఈవిడ కూడా నారాయణుడికి ఆయన కిరీటం చుట్టూ తులసిమాల కడుతూ ఉన్నట్లుగా కనిపించిందట వీళ్ళకి. అలా కనిపిస్తున్నావు తల్లి, నువ్వు నారాయణుడితో ఉన్నావు కదా అని చెప్పి అంటున్నారు ఇవాల్టి పాసురంలో. ఈవిడ ఏమి నోచింది అంటే ఆయన ఎలా తలుచుకుంటే అలా ఆవిడకి కనిపిస్తూ ఉండేట్లుగా నోచుకుందట ఈవిడ నోము. అంతటి గొప్ప స్థితిలోకి వెళ్ళింది ఈవిడ. ఎటువంటి స్థితిలోకి వెళ్ళింది అంటే ఆయన ఎట్లా తలుచుకుంటే అట్లా వస్తూ ఉన్నారు. ఆయనే వాళ్ళ ఇంటికి వచ్చి, ఆ నారాయణుడే తన ఇంటికి వచ్చి తన చేత తులసిమాల తలకి కట్టించుకుంటున్నాడా అన్నట్లు వీళ్ళకి అనిపించింది. అలా అనిపించిన ఆ నారాయణుడిని నీ దగ్గరే ఉంచుకున్నావేంటి, ఆయనతో పాటు నువ్వు కూడా బయటికి రావాలి కదా. నిజంగా అక్కడ నారాయణుడు ఉన్నాడా అంటే అక్కడ వాళ్ళకి ఆ సుగంధ పరిమళాలు అలా వస్తూ ఉన్నాయి. అందుకని ఆవిడ్ని అధిక్షేపిస్తూ ఉన్నారు. ఆ నారాయణుడి కిరీటానికి తులసిమాలలు కడుతూ ఉన్నావా అని చెప్పి అడుగుతూ ఉన్నారు. అలానే ఏమీ లేని మా వంటి వారము మంగళము పాడినను పరాను పురుషార్థము. వీళ్ళు పరయ్యేలో రెంబావయ్ అని చెప్పి ఫస్ట్ మనం 5 పాసురాలు అనుకున్నప్పుడు పర అనే సాధనాన్ని మనం తీసుకుని కృష్ణుని అడగాలి, ఆ సాధనాన్ని మనం పొందాలి అనుకున్నారు. లోకంలో వర్షం పడాలి అనేది ఎలా అయితే అనుకున్నారో
అలానే పర అనే సాధనాన్ని కృష్ణుడి చేత మనం పొందాలి అనుకున్నారు. అలా పర అనే సాధనాన్ని మేము పొందాలి అంటే నీలాంటి వాళ్ళు మాకు చాలా అవసరం. కాబట్టి నీవు బయటికి రావాలి. ఈవిడ తులసిమాల శ్రేష్టం గురించి చెప్తోంది ఇక్కడ. తులసి అంటేనే కృష్ణుడికి చాలా ఇష్టమైంది. ఎందుకు ఇష్టమైంది అంటే, ఎవరైతే భక్తితో రుక్మిణీదేవి వృత్తాంతం మనకు తెలుసు కదా. సత్యభామ ఎన్ని బంగారు ఆభరణాలు ఇచ్చిన తులతూగని వ్యక్తి. ఆ రుక్మిణి మాత్రం చిన్న తులసి దళం అక్కడ పెట్టంగానే దానికి తూగాడు అని చెప్పి అంటున్నారు. అక్కడ మనం భక్తిని గమనించాలి. అలానే ఆ తులసి యొక్క విశిష్టాన్ని కూడా మనం గమనించాలి. అందుకని నీవు చాలా అలసిపోయి ఉంటావు నారాయణ. ఈ లోకంలో అన్నిటినీ చూసుకుని ఉంటావు కదా. అందుకని నీ తలకి నేను ఆ తులసిమాల కడతాను, కొంచెం చల్లగా ఉంటుంది. తులసి చేసే మేలు చాలా ఉంటుంది. అలా తులసిమాల నీ కిరీటానికి నేను కడతాను అని చెప్పి ఇవిడ చేస్తూ ఉన్నది చూసి గమనించి వీళ్ళు, నువ్వు ఆయనతో సహా బయటికి రావాలి. నీలో ఉన్న ఆ నారాయణుణ్ణి కూడా మేము కీర్తిస్తూ ఉన్నాము. అలానే నీ గాఢ నిద్రను, అసలు ఇంత గాఢ నిద్ర ఏంటి నీకు? ఆయనతోనే ఉంటావా? ఇంకా మాతో పాటు రావా? మమ్మల్ని అందరితో కలిసి కదా నీవు కృష్ణుడి దగ్గరికి వెళ్లాల్సింది అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఆ కుంభకర్ణుడు నిద్రలో నీచే ఓడింపబడి తన సొత్తకు గాఢ నిద్రను నీకిచ్చాడా ఏంటి అని అంటున్నారు. అంటే గాఢ నిద్ర కుంభకర్ణుడితో పోలుస్తాం కదా, అలా అధిక్షేపిస్తున్నారు ఈవిడని. నీవు నోము నోచుకుని మొత్తం అంతా కూడా నాకు ఆ ఫలితం మొత్తం దక్కింది అనే ఉద్దేశంతో పడుకున్నట్లున్నావు. అలానే ఆ కుంభకర్ణుడి నిద్ర నీకు వచ్చినట్లు అనిపిస్తోంది మాకు. ఆ నారాయణుడు నీ దగ్గరే ఉన్నాడు అనుకుని నీవు ఇలా చేస్తూ ఉన్నావు. నీలాంటి వాళ్ళు మాకు చాలా అవసరం. మాకు పర అనే సాధనం కావాలి అంటే ఆ పర అనే సాధనం ఏంటో మనం తర్వాత తెలుసుకుందాం. పర అంటే ఏంటి అసలు? ఆ సాధనం అంటే అది ఏంటి? అది ఒక వాయిద్యమా, లేకపోతే అది ఏమన్నా ఒక వస్తువా అనేది మనం తర్వాత తెలుసుకుందాం. ఆ సాధనం మాకు ఇవ్వాలి కృష్ణయ్య అంటే నీలాంటి వాళ్ళు కావాలి. కాబట్టి నీవు బయటికి రావాలి అని చెప్పి ఆవిడని లేపుతూ ఉన్నారు. ఎందుకు ఈవిడని ఇంత గొప్పగా చెప్తూ ఉన్నారంటే, ఆవిడ నిద్ర, ఆవిడ యోగము ఎలా ఉంది అంటే నారాయణుడే ఆవిడ దగ్గరికి వచ్చి ఆవిడ ఎలా కావాలంటే అలా ఉండేట్లు ఉందట ఈవిడ. అందుకని ఈవిడని నోటుచ్చు వర్గమని అన్నారు. నోము నోచుకుని స్వర్గమునికి అనుభవించుకున్న దానిలాగా కనిపిస్తున్నావే అని చెప్పి అంటూ ఉన్నారు. నీవు లేచి రావాలి అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మనం 11వ పాసురానికి వెళ్దాం. ఇవాళ 11వ పాసురం. నేను 7, 8, 9, 10 రాలేదు. అవును అవును అవును. ఈవేళ అసలు ఈవేళ 11వ రోజు కాబట్టి మనం ఇవాళ 11వ పాసురం అనుసంధానం చేసుకుందాం. ఇవాళ 11వ పాసురంలో ఎటువంటి గోపికను వీరు నిద్రలేపుతున్నారు, దాని ద్వారా మనకి ఏం తెలియజేస్తున్నారు అనేది చూద్దాం. கத்துக்கரவை கணங்கள் பல கறந்து செத்தார் திருளலைய செருச்சென்று செருச்செய்யும் குத்தமொன்றில்லாத கோவலர்தம் பொற்கொடியே புத்தரவல்குல் புனமயிலே போதராய் சுத்தத்துத்தோழிமாரெல்லாரும் வந்து நின் முத்தம் புகுந்து முகில் வண்ணன் பேர் பாட சித்தாதே பேசாதே செல்வ பெண்டாட்டி நீ எத்துக்குறங்கும் పరులేలోరెంబావాయ్. కత్తుక్కరవై కణంగల్ పలకరందు అంటున్నారు. లేగ దూడలు గలవయు దూడల వలెనున్నవియు ఆవుల మందలు అన్నిటినూ పాలు పితుకగలవారును అంటున్నారు. ఎవరండి పాలు తీసేది? గోపాలురా గోపికల? గోపాలురు కదా. ఆ గోపాలురు గురించి చెప్తున్నారు ఇవాళ. ఎలా ఉన్నారు వీళ్ళు అంటే, ఆవులు దూడలా ఉన్నాయి, దూడలు ఆవుల్లా ఉన్నాయి అని అలా కాదు. దూడలు గల ఆవుల యొక్క అనేకములైన మందలు ఎన్నైనా ఉండనివ్వండి అక్కడ ఆవులు. వీళ్ళకి ఆవులే కదా, పశు సంపద ఎక్కువ కదా గోపాలురు అందరికీ కూడా.
ఆ పశువు సంపద ద్వారానే కదా వీరు పాలు అవన్నీ కూడా పెరుగు మజ్జిగ అన్ని అమ్ముకుని అలా జీవనం గడుపుతూ ఉన్నారు కదా. అలా వీరు ఏం చేస్తూ ఉన్నారు అంటే, ఎన్ని ఆవులైనా కానివ్వండి, ఎన్ని దూడలైనా వస్తూ ఉండనివ్వండి, వాటన్నిటికీ కూడా పాలు పితికే సామర్థ్యం కలవారు. అమ్మో! ఇవాళ నేను మూడిటికి పాలు తీశాను, నా వల్ల కాదు అనే ఇదిలో లేరు. ఎంత మందికైనా, ఎన్ని ఆవులకైనా పాలు తీసే సామర్థ్యం కలిగిన ఈ గోపాలురున్నారు అని చెప్తున్నారు. శత్రువుల యొక్క బలము నశించున్నట్లు దండెత్తి యుద్ధము చేసడి ఏ విధముగు దోషము లేని వారైన గోపాల వంశమున అంటున్నారు. ఎటువంటి వంశంలో పుట్టావు నువ్వు అని చెప్తున్నారు ముందు. ఈవిడ నిద్ర పడుకుని ఉంది. ఈవిడ ఇంకా మనకి మళ్ళీ ఇంకొక ఆవిడ కూడా ఉంది లేపవలసిన ఆవిడ. ఈవిడ్ని కూడా మనం నిద్ర లేపాలి అని చెప్పి వెళ్ళారు. అంతకు ముందు దాకా కూడా వారిలో ఉన్న గుణగణాలను మాత్రమే కీర్తించారు. ఇవాల్టి పాసురంలో వారి వంశములోని వారి గుణమును కూడా కీర్తిస్తూ ఉన్నారు. వీరిది ఎటువంటి వంశము అనేది చెప్తూ ఉన్నారు. ఎటువంటి వంశము అంటే, ఎటువంటి ఆవుకైనా గాని, ఎటువంటి వాటినైనా గాని లోబరుచుకుని వాటిని సాధువుగా మార్చుకునే తత్వం కలిగిన గోపాలుర వంశంలో పుట్టావు కదా నువ్వు అని చెప్తున్నారు. అలానే మనకి కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు కృష్ణుణ్ణి సహాయం కోరడానికి అర్జునుడు వస్తాడు, దుర్యోధనుడు వస్తాడు. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, నేను ఒక్కడనే ఒకవైపు ఉంటాను, నేను యుద్ధం చేయను. అలానే మిగతా నాలాంటి బలము కలిగిన గోపాలురు ఉన్నారు, వారందరినీ ఒకవైపు నేను ఒక్కడిని ఒకవైపు ఉంచుకుంటాను, మీ ఇద్దరికి ఎవరెవరికి ఏది కావాలో తేల్చుకోండి అంటారు. అంటే కృష్ణుడంతటి బలము కలిగిన గోపాలురు ఉన్నారట ఆ రేపల్లెలో. బలము అంటే సామర్థ్యం అన్నమాట. యుద్ధం ఎటువంటి వారినైనా గాని, ఎంతటి వారినైనా గాని నశింపజేసే యుద్ధ సామర్థ్యము కలిగిన గోపాలురున్న వంశములో పుట్టినదానా అంటున్నారు. అటువంటి వారి వంశంలో నీవు జన్మించావు. అలానే వీరు యుద్ధం ఒకటే కాదు, ఏ పనిలో అయినా నిష్ణాతులు అనమాట. అంటే వారి పనిలో వారు ఏమేం పనులు చేస్తారు అంటే, ఏమేం పనులు చేస్తారు? పశువుల పాడి సంబంధించి పనులు చేసుకుంటారు. వారికి సంబంధించిన పొలాలలో ఎటువంటి పనులు చేయాలో అవన్నీ చేస్తూ ఉంటారు. అవన్నీ చేయగలిగిన వాటిలో సమర్థులైన వారు ఉన్నారట. బంగారు తీగలా ఉన్నదానా అంటున్నారు. ఈవిడని పొగుడుతున్నారనమాట. నిన్నటి ఆవిడనేమో కుతూహలము కలదానా అన్నారు. ఈవిడని బంగారు తీగ వలె ఉన్నదానా అంటున్నారు. అలానే పుట్టలోనున్న పామును పోలిన నితంబము కలిగిన దానా అంటున్నారు. వన మయూరము వలె ఉన్నదానా అంటున్నారు. సంపన్నురాలవగు ఓ అమ్మ అంటున్నారు. సంపన్నురాలట ఇక్కడ. నిన్న ఆవిడేమో నోము ముందే నోచుకుని ఉన్న సుఖము పొందుతూ ఉన్న ఆవిడ. ఎంతటి అదృష్టం అండి నిజంగా. నారాయణుడే తన ఇంటికి రావడం అంటే చాలా అదృష్టం కదా. అలాంటి అదృష్టం నీకు లభించింది. అటువంటి గొప్ప వ్యక్తివి నీవే ఇక్కడ ఉంటే ఎలా, నువ్వు మాతో కలవాలి అని చెప్పి ఆవిడని ఎలా అయితే నిద్ర లేపారో, నీవు సంపన్నురాలవి. ఎటువంటి సంపద ఉందంటే భగవత్ సంపద నీ దగ్గర ఉంది. ఎందుకు భగవత్ సంపద ఉంది అంటే, కృష్ణుడికి ఇష్టమైనవన్నీ మీ దగ్గర ఉన్నాయి. కృష్ణుడికి ఏమేమి ఇష్టము? పాలు, పెరుగు, వెన్న, నెయ్యి. ఎందుకు వీళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నాయి అంటే, వాళ్ళ గోపాలురు ఎవరెవరైతే ఉన్నారో వారు ఎటువంటి వాటికైనా పాలు తీయగలుగుతున్నారు. అక్కడ మనం అంతకు ముందు పాసురంలో అనుకున్నాం. కృష్ణుడు వచ్చిన తర్వాత వాళ్ళకి జరిగిన ఒక పెద్ద మ్యాజిక్ ఏంటి అంటే, ఎంత పాలు తీస్తే అంత పెరుగు తోడేయడం అవుతుందో, ఎంత పెరుగు తీస్తే అంత నెయ్యి, అంత వెన్న వస్తోంది, అంత వెన్న తీస్తే అంత నెయ్యి వస్తోంది అంటున్నారు. అలా ఈవిడ వాటన్నిటితో సంపన్నత కలిగి ఉంది. అలానే ఈవిడ ఇంకొక సంపద కూడా కలిగి ఉంది. దైవీ సంపద ఉంది. క్షమించే గుణము కలిగి ఉన్నది. భగవంతుడి కీర్తన చేయాలి అనుకుంటూ ఉన్నది. దైవీ సంపద విభాగ యోగంలో మనకు చెప్తూ ఉంటారండి. దైవీ సంపద అంటే ఏంటి అంటే, క్షమాగుణం ఉండాలి, సర్వభూత దయ ఉండాలి. సర్వభూత దయ అంటే ఏంటి? అన్నిటినీ అనవసరంగా హింసించి చెయ్యకూడదు. మనకి అవసరమైతే తప్పదు, కానీ అనవసరంగా మాత్రం దేన్ని ఏ ప్రాణిని హింసించొద్దు అనేది చెప్తూ ఉంది ఇక్కడ. అలానే క్షమాగుణం ఉండాలి. ఒకరిని చూసి ఈర్ష్య, అసూయ, ద్వేషము, కోపము ఇటువంటివి ఉండకూడదు. అటువంటి లేని వారు అందరూ కూడా మంచివారు. ఆ మంచివారినే సంపన్నులు, దైవీ సంపద కలిగిన వారు అంటారు.
ఎవరైతే నిదానంగా ఉంటారో వారిని దైవీ సంపద అంటారా అండి అంటే కాదు. భగవంతుడి పట్ల ఆసక్తి ఉన్న వారిని దైవీ సంపద కలిగిన వారు అంటారు. భగవంతుడి పట్ల ఆసక్తి ఒక్కటే ఉంటే సరిపోతుందా? మన జీవితంలో కూడా దాన్ని అప్లై చేసుకోగలగాలి గదా! ఎవరో ఏదో అన్నారు. మనం తప్పేమీ చేయలేదు. కానీ వారేదో అన్నారు. దానికి బాధపడకుండా గూడా ఉండగలగాలి. అది కొంచెం కష్టమే. మనం ఏం చెయ్యకపోయినా గానీ కొంతమంది అనవసరమైన అబాండాలు, నిందలు మీద వేసేస్తూ ఉంటారు. అలాంటి వారిని కూడా పట్టించుకోకుండా భగవంతుడే ఉన్నాడు. అతడే కర్మసాక్షి. అతడు ఎవరి కర్మలను అనుసరించి వారికి వారిది అందిస్తూ ఉంటాడు. కాబట్టి నాకు ఎటువంటి సంబంధము లేదు. కన్నయ్య నీతోనే నా సంబంధం అంతా అని ఎవరైతే ఉంటారో వారు దైవీ సంపద కలిగిన వారు. అలా ఈవిడని సంపన్నురాలా అని పిలుస్తూ ఉన్నారనమాట. ఓ సంపన్నురాలా అని పిలుస్తూ ఉన్నారు. సుత్తత్తు తోళిమారెల్లారం వందు బంధువులందరును చెలికత్తెలందరూ నీ యొక్క ముంగిట ప్రవేశించి మేఘవర్ణుడగు శ్రీకృష్ణుని నామములను పాడుతూ ఉన్నాము అంటున్నారు. అంటే నీ చెలికత్తెలు నీవు సంపన్నురాలివి కదా! సంపన్నులంటేనే వాళ్ళకి అసిస్టెంట్స్ ఉంటారు కదా! అలా నీ చెలికెత్తలందరూ ఉన్నారు. వాళ్ళతో పాటు మేము కూడా ఉన్నాము. కాబట్టి ఆ సంపద ఏదైతే నీ దగ్గర ఉన్నదో అది నీ దగ్గరే ఉంచుకో. భగవంతుడికి సంబంధించినవి ఏవైనా గాని నలుగురితో పంచుకుంటేనే దానిలో తృప్తి, సంతోషము కలుగుతాయని మనకి మొదటి నుంచి చెప్తూ ఉంది కదా! అలా నీ సంపద నీ దగ్గరే ఉంచుకోకు తల్లి. మాతో పాటు గూడా నీవు దాన్ని అందించు అని చెప్తూ ఉన్నారు. ఇవాల్టి పాసురంలో ఆవిడ గురించి. ఎవరి గురించి? ఒక గోపిక గురించి. ఎవరు చెప్తూ ఉన్నారు? ఆండాళ్ గోపిక చెప్తూ ఉన్నారు. అలా ఈ సంపద కలిగిన ఈవిడని నిద్ర లేవమని చెప్తూ ఉన్నారు. ఎందుకు ఈవిడ సంపద కలిగింది అంటే, గొప్ప యుద్ధము చేయగలిగిన శక్తి ఉన్న గోపాలుర వంశంలో పుట్టిన దానివి కాబట్టి అని చెప్తూ ఉన్నారు. అలానే శ్రీకృష్ణుడికి ఇష్టమైనవి కార్యక్రమాలన్నీ చేయగలిగే నిబద్ధత, శక్తి నీకు ఉంది. మన దగ్గర చేయాలనే ఆలోచన ఒకటే కాదు. దానికి సంబంధించిన సంపద ఉండాలి. దానికి సంబంధించిన ధిషణ కూడా ఉండాలి. కదా! నాకిప్పుడు ఏదో పెద్ద కార్యక్రమం చేయాలని ఉంది. ఒక 100 మందిని పిలిచి భోజనం పెట్టాలని ఉంది అనుకుందాం. భోజనం పెట్టాలంటే మన దగ్గర ఏవోటి ఉండాలి గదా! డబ్బులుండాలి. లేదంటే దానికి తగ్గ ఏదో ఒక ఇది ఉండాలి. కనీసం డబ్బులు లేకపోయినా కొంతమందిని అందరిని పోగు వేసి మీరందరూ ఇది చేయండి అని చెప్పగలిగే సామర్థ్యమైనా ఉండాలి. అలా సామర్థ్యం నీకు ఉంది. అందరినీ ఎలా అయితే మనం పిలిచి భగవంతుడి దగ్గరికి రావాలి అని కోరుకుంటున్నామో, అలా చెప్పగలిగే సామర్థ్యత నీ దగ్గర ఉంది కాబట్టి, నీవు మాతో పాటు కలవాలి. నీవు గూడా వచ్చి వ్రతస్థలికి మాతో పాటు ఆ శ్రీకృష్ణుడిని చేరాలి అని చెప్పి ఆవిడని నిద్ర లేపుతూ ఉన్నారు అని చెప్తున్నారు ఇవాల్టి పాసురంలో. ఇవాల్టి పాసురం ఏమిటి అంటే కత్తుక్కరవై కణంగల్ అని పిలుస్తున్నారు. అలానే ఈవిడ ఎలా పడుకుని ఉంది అంటే పాము పుట్టలోని పాము ఎలా అయితే పడుకుని ఉందో దానిలాగా ఉంది అని చెప్పి అంటున్నారు. ఇంకా అసలు వేరే ఏమీ సంబంధం లేదు. మన్ను తిన్న పాము పడుకున్నట్లు ఎలా ఉందో అని అంటారు కదా! మిగతా వాళ్ళు ఎంతైనా మాట్లాడుకోనివ్వండి, ఏవైనా చేసుకోనివ్వండి, నా ఇది నాదే, నా భగవంతుడు నేనే అనుకుని ఆ యోగ నిద్రలో నీవు ఉన్నావు. అలా కాదు తల్లి నువ్వు లే అని చెప్పి పిలుస్తూ ఉన్నారు. ఇలా ఈ పాసురాలన్నిటిలో కూడా ఆండాళ్ గోపిక ఒక్కొక్క గోపికను లేపుతూ నిద్ర లేపుతూ ఉంది. ఎవరు ఈ గోపికలందరూ అంటే ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు. ఆళ్వారులను ఒక్కొక్క ఆళ్వారులను ఒక్కొక్క రోజు నిద్ర లేపుతూ ఉన్నారు ఈవిడ అని చెప్తూ ఉన్నారు మనకి ఈ తిరుప్పావైలో. ఎవరెవరి ఆళ్వార్లు అసలు ఆళ్వార్లు అంటే ఏంటనేది మనం ముందు చెప్పుకుందాం. అసలు 10 మంది ఉండేవారు. తర్వాత 12 మంది ఆళ్వార్లు అని చెప్పి అన్నారు. అలానే 6, 7, 8 పాసురాలు 6వ పాసురం దగ్గర నుంచి మనం నిద్ర లేపుతూ ఉన్నాం ఒక్కొక్క గోపికని. అందులో నుంచి మనం ఏమేం తెలుసుకోవాలి అనేది కూడా తెలుసుకుంటూ ఉన్నాం కదా! దైవీ సంపద ఉండాలని తెలుసుకున్నాం. అలానే మనము నోతుచ్చువర్కం అనే పాసురం ద్వారా మనం ఏం తెలుసుకుంటాము అంటే, మనం ఎప్పుడైతే ఆ భగవంతుడిని ఇంకేమీ లేకుండా మనసులో భగవంతుడిని మాత్రమే అనుకుంటూ ఉంటామో, ఇతర విషయాల మీద ఎక్కువ ఆసక్తి చూపించకుండా ఉంటామో, అప్పుడు ఆ నారాయణుడే మన దగ్గర ఉన్నాడా అన్నట్లు మనకు అనిపిస్తుంది అని చెప్తూ ఉన్నారు. అలా ఈ ఆళ్వార్లు ఎవరెవరు ఉన్నారు అంటే 6, 7, 8 పాసురాలలో
ఒక ముగ్గురు ఆళ్వార్ల గురించి మనకు చెప్తూ ఉన్నారు. అదొక చిన్న కథ చెప్పుకుందాం మనం. ఒకరోజు ఇదంతా కూడాను తమిళనాడులో భాగం. ఈ తిరుపావై అంటేనే మనకి ఆండల్ తమిళంలోది కదా. గోదాదేవి పుట్టి పెరిగింది శ్రీవిల్లిపుత్తూరులో కదా, ధన్విపురంలో కదా. అక్కడ జరిగిన సందర్భాలన్నిటినీ మనకి మేళవించి చెప్తోంది తిరుప్పావై కదా. ఒకరోజు ఈ ఆళ్వార్లో ఒకరైన శరయోగి అని ఒక ఆయన ఉన్నారు. శరయోగి ఆయన ఒక గదిలో ఉన్నారట. వర్షం పడుతూ ఉందట. బాగా భయంకరమైన వర్షం పడుతూ ఉంది. బయటకు వెళ్ళలేకపోతున్నాం అని చెప్పి ఆయన గది ఎలా ఉందంటే ఆయన ఒక్కళ్ళే పడుకునడానికి మాత్రమే కుదురుతుంది. ఒక్కళ్ళు పడుకోవడానికి మాత్రమే కుదిరేంత గదిలో ఆయన ఉన్నారు. ఆ శరయోగి ఉన్నారనమాట. అక్కడికి గబాల్ని ఇంకొక వ్యక్తి వచ్చారు. ఆయన పేరు భూతయోగి. ఆయన వచ్చారు. ఆయన వచ్చి ఈ వర్షం పడుతూ ఉంది, కొంచెం నాకు జాగా ఇవ్వండి, తడిసిపోయేలా ఉన్నాను అని చెప్పారట. అలా చెప్తే ఆయన ఏమన్నారు, సరే నేను ఒక్కడిని పడుకుంటేనేమో ప్లేస్ సరిపోదు, మన ఇద్దరం ఉండాలంటే ఏం చేయాలి, నేను కూర్చుంటాను, మీరు కూడా కూర్చోండి, ఇద్దరం కూర్చోడానికి అయితే ప్లేస్ సరిపోతుంది, కాబట్టి రండి అని చెప్పారు. ఆ చిన్న గదిలోనే ఉన్నారు వీళ్ళిద్దరు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ వచ్చిన తర్వాత మహాయోగి అని ఇంకొక ఆయన వచ్చారట. అలా పోయగై ఆళ్వార్ ఉన్న చోటికి భూదత్త ఆళ్వార్ వచ్చారు, పేయాళ్వార్ వచ్చారు. వీళ్ళ ఆళ్వార్ల పేర్లు మనకి తెలుగులో శరయోగి, భూతయోగి, మహాయోగి అని చెప్పి తెనిగించుకున్నాం మనం, మనకు అర్థమయ్యే విధంగా. అలా ఇంకొక ఆయన వచ్చారనమాట. ఎవరు? మహాయోగి వచ్చారు. వస్తే ఏం జరిగింది, మేమే ఇక్కడ ఇద్దరమే ఉన్నాం, కూర్చుంటే మాకే ప్లేస్ సరిపోవట్లేదని నువ్వు వెళ్ళు అనలేదు. వీళ్ళు ఆళ్వార్లు కదా. ఎవరికైనా గాని, ఎటువంటి వారికైనా గాని వీరు సహాయం అనుకుంటారు, భగవంతుడి దగ్గరికి చేరాలి అనుకుంటారు, కానీ ఇటువంటి వాటి మీద చిన్న చిన్న విషయాలకి ఇదవరు. మేమిద్దరం కూర్చుంటే సరిపోతుంది, కాబట్టి నుంచుందాం మన ముగ్గురం నుంచుంటే ఈ చిన్న ప్లేస్ లో, ఈ చిన్న గదిలో సరిపోతుంది అనుకున్నారు. అలా ముగ్గురు నుంచున్నారు. కొద్దిసేపటికి ఏమైందంటే నలుగురు వచ్చి నుంచుంటే ఎలా అయితే ఇరుకిరుగ్గా ఉంటుందో, కుక్కేసినట్లు ఉంటుంది కదా, అలా కుక్కేసినట్లు అనిపిస్తూ ఉందట వీళ్ళ ముగ్గురికి. ఎందుకు ఇలా అనిపిస్తుంది, ముగ్గురమే ఉన్నాం, మొదట ముగ్గురం నుంచున్నప్పుడు మనకు బానే ఉంది, కానీ ఈ చిన్న గదిలో ఇంకొకళ్ళు ఎవరో ఉన్నట్లు మనకు అనిపిస్తూ ఉంది అని చెప్పి అనుకుంటే వీళ్ళు ఒకసారిగా గమనించి ఒకళ్ళకొకళ్ళు నమస్కారం చేస్తున్నట్లు ఉన్నారట. ఎందుకు వీళ్ళు ఇలా నమస్కారం చేసుకుంటున్నారయ్యా అంటే దీనికి అర్థం ఏంటి అంటే, వీళ్ళతో పాటు ఇంతమంది ముగ్గురు ఆళ్వార్లు ఒకే గదిలో చూడాలని చెప్పి ఆ రంగనాథుడు ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చేసాడట. ఆయన కూడా వచ్చి వీళ్ళ దగ్గరకు వచ్చి చూస్తూ ఉన్నాడట. అందుకే వీళ్ళకి నలుగురు ఉన్నట్లు ఇరుకిరుగ్గా అనిపిస్తూ ఉందట. అందుకని వీళ్ళు ఒకళ్ళకొకళ్ళు నమస్కారం చేసుకుంటూ ఉన్నారు, కానీ వీళ్ళు నమస్కారం చేస్తోంది అక్కడ అచ్చ రూపంలో కాకుండా మాయ రూపంలో ఉన్న ఆ స్వామికి నమస్కారం చేసుకుంటూ ఉన్నారు వీళ్ళు. అలా 6, 7, 8 పాసురాల్లో ఉన్న గోపికలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు పోయగై ఆళ్వార్, భూదత్తాళ్వార్, పేయాళ్వార్ ఈ ముగ్గురిని నిద్రలేపుతోంది ఈవిడ. ఎందుకు అంటే వీరి యోగంలో మీరు ఉంటే కాదు, మీ ఆశీర్వచనం మాకు కావాలి, మీరు కూడా మాతో పాటు వచ్చి మా వ్రతానికి వచ్చి మాకు అనే సాధనం కృష్ణుడి చేత ఇప్పించి మమ్మల్ని కూడా పరమాత్మ ఎందు చేర్చాలి అని చెప్తూ ఉన్నారు. సరే, 6, 7, 8 అయిపోయింది. మనం ఇవాళ చెప్పుకుంది 11 కదా. మరి 9, 10, 11లో ఎవరెవరిని నిద్ర లేపింది, వాళ్ళందరి గురించి మనం చెప్పుకుందాం. మరి ఆళ్వార్లు ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఆళ్వారిని నిద్ర లేపింది అనేది రేపటి పాసురంలో చూద్దాం. ఇవాళకి చాలా కాలాతీతమైంది. రేపటి పాసురంలో ఉన్న ఆళ్వారు, మనం ఇప్పటి వరకు చెప్పుకొని ఆళ్వార్లు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి గురించి విందాం. 9వ పాసురం ఇవాళ చెప్పేసుకుందాం. 9వ పాసురంలో ఏం తెలుసుకున్నాం మనం? 9వ పాసురం ఏంటి అసలు? భక్తి సారుల గురించి చెప్తోంది 9వ పాసురం. తూమడి మాడుత్తు చుత్తుం విளக்கெரிய 9 రకాల భక్తి మార్గములలో శ్రీకృష్ణుని సేవించిన దానివి కదా నీవు అని చెప్తూ ఉన్నారు. ఒక ఆయన ఉన్నారట, ఆయన పేరు భక్తి సారులు. ఇది ఒక కథ. ఈ కథ చాలా బాగుంటుంది, వినండి.
భక్తి సారులట ఆయన పేరు. ఆయన ఏం చేశారు అంటే ప్రతిరోజు ఆ స్వామిని కీర్తించడం, ధ్యానించడం, ఆయనకి ఎలా అయితే తెలుసో అలా అర్చించడం, ధ్యానించడం, లేదంటే పూజించడం ఇలా చేస్తూ ఉన్నారు. అలా చేస్తూ ఉంటే ఒకరోజు సాయంకాలం ఏం జరిగింది, సంధ్య వేళ మనం నిద్రపోవద్దని కూడా చెప్తూ ఉంటారు. సంధ్య వేళ అంటే ఏంటి? 4, 5:30 నుంచి 6:30 లోపు సమయం. ఆ సమయంలో నిద్రపోకూడదని చెప్తారు. ఆ సమయంలో తల దువ్వుకోకూడదని చెప్తారు. చీపురితో ఊడవకూడదు, తినకూడదు అని చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే ఆ సమయంలో గోవులు ఇంటికొచ్చే సమయం. అలానే పార్వతీ పరమేశ్వరులు ఆకాశ మార్గంలో అందరినీ కూడా ఒక చూస్తూ ఉంటారట వాళ్ళు. పైనుంచి చూస్తూ ఉంటారట. ఇది నిజమేనా కాదా అనేది కలియుగంలో జరిగింది కాబట్టి ఇప్పుడు నమ్ముతాం మనం. ఏం జరిగిందనేది చూద్దాం. కలియుగంలోనే పుట్టారు ఈ భక్తిసారుల వారు. ఆ భక్తిసారుల వారు పుట్టారు. ఆయన పని చేసుకుంటూ ఉన్నారు. ఆయన ఏదో పని చేసుకుంటూ ఉన్నారు. పైనున్న పార్వతీ పరమేశ్వరులు నంది వాహనం మీద అధిరోహించి వస్తూ ఉండంగా ఈయన్ని చూసి ఈయన చాలా గొప్పవాడు కదా, ఒక ఆళ్వార్ స్థితికి చేరాడు అంటేనే చాలా నిష్ఠ గరిష్టతలు ఉండి ఉండాలి కదా. మరి ఇటువంటి నిష్ఠ కలిగిన వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళాలి అని చెప్పి అన్నారు. ఆయన ఏదో ఆయన పని చేసుకుంటున్నాడు కదా పార్వతి, మనకి ఎందుకు, మనం ప్రశాంతంగా విహరించి వెళ్ళిపోదామంటే, అదేంటి స్వామి అలా అంటారు, అతను గొప్ప వ్యక్తి కదా, అలాంటి వారి దగ్గరికి వెళ్ళి వారికి అభయం ఇవ్వడం, వారు కోరింది ఇవ్వాలి కదా మనం అని చెప్పి పార్వతీదేవి తీసుకెళ్తే అక్కడ భక్తిసారులు వారు వీళ్ళని చూశారట. చూసి ఇలా నమస్కారం చేసి మళ్ళీ ఆయన పని ఆయన చేసుకుంటూ ఉన్నారట. అదేంటి, అసలు ఆయన ఎవరు? ఆయన ఏమన్నా ఊరికే మనకి పక్క నుంచి వచ్చిన మన ఇంటి పక్కన వ్యక్తి కాదు కదా, సాక్షాత్తు శివపార్వతులు కదా. ఆ శివపార్వతులు వచ్చి అక్కడ నుంచుంటే ఆయన పని ఆయన చేసుకుంటూ ఉంటున్నాడంటే వీళ్ళకి అసలు పార్వతీదేవికి అర్థం కాలేదు. భక్తిసారా, నేను మీకోసమే వచ్చాము, నీకేమైనా కోరిక ఉంటే చెప్పు, మేము తీరుస్తాము అని చెప్పి అన్నారు. మాకు ఏ కోరిక లేదు తల్లి అని చెప్పి అన్నారట. మళ్ళీ నమస్కారం చేశారట. ఆయన పనిలో ఆయన ఉన్నారట. ఇదేంటి ఇలా అయింది అని చెప్పి అనుకుంటుంది. అలా కాదు, మేము నీకు ఏదైనా ఇవ్వాలి అనుకుంటూ ఉన్నాం. ఎందుకంటే నీలో ఉన్న ఆ భక్తికి మేము మెచ్చాం, అందుకనే నీ దగ్గరికి రావాలి అనుకున్నాం. కాబట్టి నీవు వచ్చి నీకేం కావాలో చెప్పు అని చెప్పి అందట. ఆయన అప్పుడు ఏం చేస్తూ ఉన్నారంటే, ఏ పనులు చేయకూడదు అన్నారు కానీ బొంత కుట్టుకోకూడదని చెప్పలేదు కదా. ఆయన పడుకుని ఉన్న బొంత కుట్టుకుందాం అని చెప్పి ఆ చిన్న సూదిలోకి దారం ఎక్కిస్తూ ఉన్నారు. ఆ దారం ఎక్కించడం ఆయనకు అవ్వట్లేదు. సరే ఈ సూదిలో దారం ఎక్కించేట్లు చేసి వెళ్ళమ్మా చాలు అని చెప్పి అన్నారట. అసలు మీరు ఆలోచించండి, చిన్న పని కదా అది. మామూలుగా మనకి భగవంతుడు అనేవాడు నిజంగా భగవంతుడు ఎదురైతే నీవేం చేస్తావు అనే ప్రశ్న మనం అడిగితే మనకి ఒక్కసారిగా ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి. నాకే ఎందుకు ఇలాంటిది ఇచ్చావు, ఇన్ని కష్టాలు పెట్టావు ఎందుకు నన్ను అని ప్రశ్నిస్తాను అని ఒకళ్ళు అనుకుంటారు. లేదా నాకు కోట్ల ఆస్తి ఇవ్వు, నేను ఎంత సంతోషంగా ఎంత సుఖంగా ఉండాలి అంటే నన్ను అందరూ చూసి అసూయపడాలి, అలా ఉండాలి అని అడుగుతారు. లేదా ఇంకా కొంచెం గురువుల గురించి తెలిసిన వారు, లేదంటే భగవంతుడి గురించి తెలిసిన వారు ఉంటే నాకు ఇంకో జన్మ లేకుండా చేయి, మోక్షాన్ని ఇవ్వు, స్వర్గ ప్రాప్తిని కలిగించు అని అడుగుతారు. కానీ మరి భక్తిసారులు అవి ఏమీ అడగలేదు కదా. మరి ఈయన ఎందుకు ఇలా అడగలేదు అంటే, ఈయనది ఎటువంటి ఇది అంటే 2 రకాలు ఉంటాయట స్థితప్రజ్ఞతలో. ఏమేంటవి అంటే సిద్ధోపాయ నిష్ట, సాధ్యోపాయ నిష్ట అంటారు. ఈయన నిష్ట ఏంటి అంటే సిద్ధోపాయ నిష్ట అంటున్నారు. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు సరే అని చెప్పి ఆ సూదిలో దారం ఎక్కించేసి పార్వతీ పరమేశ్వరులు వెళ్ళిపోయారు. ఈయనకి యథోక్త కార్యాన్ని కూడా ఒక చిన్న బిరుదు ఉంది. చిన్నది కాదు, చాలా పెద్దది. ఎందుకంటే ఈయన ఎటువైపు తిరిగితే అటువైపు ఆ భగవంతుడు కూడా అటువైపు తిరిగి చూస్తూ ఉంటాడట. ఒకానొకసారి కుంభకోణం వెళ్ళినప్పుడు ఈయన అలా ప్రదక్షిణ చేస్తూ వస్తూ ఉంటే ఆ పడుకుని ఉన్న శేషసాయి అయిన శ్రీరంగనాథుడు ఏం చేశాడు, నిజంగా నా కోసమే భక్తిసారుడు వచ్చాడా అని చెప్పి అలా ఉన్న ఆయన ఇలా లేచి చూస్తున్నట్లు ఉంటుందట. మామూలుగా ఇలా పడుకున్నట్లు ఉంటుంది కదా విగ్రహం, ఇప్పటికీ ఉంది ఆ విగ్రహం చూడండి కుంభకోణంలో, ఇలా లేచినట్లు ఉంటుందట. భక్తిసారుడి కోసం ఆయన ఇలా లేచి నువ్వే వచ్చావా నా కోసం అని చెప్పి చూస్తూ ఉంటాడట.
ఎందుకు ఇది అంటే సిద్ధోపాయ నిష్ట, సాధ్యోపాయ నిష్ట అని చెప్పి రెండు రకాలు ఉంటాయి. ఏమేంటివంటే ఎవరికైతే ఇంద్రియ నిగ్రహం కలిగి స్థితప్రజ్ఞత కలిగి ఉంటారో వారు రెండు రకాలుగా భగవంతుణ్ణి ధ్యానిస్తారు. మనందరం ఏం చేస్తాము? పూజ చేస్తే నాకు ఇది మంచి జరుగుతుంది, ఈ యజ్ఞం చేస్తే నాకు పుత్ర సంతానం కలుగుతుంది. దశరథుడు ఇలాంటిదే చేశాడు. పుత్రకామేష్టి యాగం చేస్తే నాకు పుత్రులు కలుగుతారు అనే ఉద్దేశంతో పుత్రకామేష్టి యాగం చేశాడు. అలా చేసేవారు కొంతమంది ఉంటారు. వాళ్ళని సాధ్యోపాయ నిష్ట, భగవంతుడిని సాధ్యం చేసుకోవాలి అంటే నేను ఏదో ఒకటి చెయ్యాలి అనుకుని ఉంటారు. సిద్ధోపాయ నిష్ట కలిగిన వారు అంతకు మించి అన్నమాట. వారు ఏ పని చేస్తున్నా, ఎటువంటి దీనిలో ఉన్నా నాకు భగవంతుడే ఉన్నాడు, నేను చేసే ప్రతి పనిలోనూ నాదేమీ లేదు, నేను చేస్తున్నాను అంటే అది ఆయనే చేయించుకుంటున్నాడు, ఆయనే నన్ను చూసుకుంటాడు అనే ఉద్దేశంతో ఉంటారు అతను. అందుకని ఈ భక్తిసారులకి పార్వతీ పరమేశ్వరులు వచ్చినా కానీ ఏ కోరిక కోరలేదు. ఎందుకు అంటే ఆయనే చూసుకుంటాడు, నాకు ఏమి ఇవ్వాలి, నాకేమి చెయ్యాలి అనేది ఆయనకే తెలుసు కదా, మళ్ళీ నేను అడగడం దేనికి అనే ఉద్దేశంలో ఉన్నారు ఈ భక్తిసారుల వారు. అందుకే ఈయన ఆ పార్వతీ పరమేశ్వరులు వచ్చినా గాని కూడా ఈ చిన్న పని చేసి పెట్టండి అని అడిగారట. మనం చేసే ప్రతి కర్మ మంచి పని అయి ఉండాలి. ఆ మంచి పని భగవంతుడికి అర్పించడం వలన మనకి ఏం చేయాలి, మనకి ఏమేమి ఇవ్వాలి అనేది కూడా భగవంతుడే చూసుకుంటాడు అనుకునేవారు సిద్ధోపాయనిష్ట కలిగిన వారు అని చెప్తున్నారు. ఇదంతా ఉండాలి అంటే స్థితప్రజ్ఞత ఉండాలి. ఎటువంటి పరిస్థితులలోనూ ఉమ్మయో అండ్రిచెవిడో ఆనందలో అన్నారు. నువ్వేమన్నా చెవిటిదానివా, మూగదానివా, నీకు వినిపించట్లేదా అని చెప్పి అంటున్నారు. ఎటువంటి వారు ఎటువంటి మాటలు అంటున్నా కానీ పట్టించుకోకుండా ఎంతటి ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నా, ఎటువంటి సంతోషకరమైన పరిస్థితి ఉన్నా ఒకే విధంగా ప్రవర్తించగలగడమే స్థితప్రజ్ఞ తత్వం. అందుకనే వీళ్ళు పిలుస్తున్నా పలకకుండా భగవంతుణ్ణే ధ్యానిస్తూ ఉంది ఈవిడ. అందుకనే ఈవిడని అలా పిలిచారనమాట. అలా అధిక్షేపిస్తేనే ఈవిడ వస్తుంది అనే ఉద్దేశంతో. అది భక్తిసారుల వారి గురించి. మరి 10వ పాసురంలో ఏ ఆళ్వారు ఉన్నారు, 11వ పాసురంలో ఏ ఆళ్వారు ఉన్నారు, ఇవన్నీ రేపు తెలుసుకుందాం. ఆండాళ్ తిరువడిగళే శరణం శరణం ప్రపద్యే. ఓం శ్రీహరి.